గంగపుత్ర జాతి పిత సందిరి బాలయ్య గంగపుత్ర గారికి గంగపుత్ర చైతన్య సమితి ఘన నివాళి. హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం ఆవరణలో గల వారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సందిరి బాలయ్య గంగపుత్ర 58వ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవడం, ఘనంగా నివాళులు అర్పించడం స్మరించుకున్న గంగపుత్రకుల బంధువుల పేరు పేరున సంఘానికి అభినందనలు తెలియజేయుచున్నాము. జై గంగపుత్ర, అమర్ రహే అమర్ రహే, అమర్ రహే అమర్ రహే, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, గంగపుత్రుల ఐక్యత, గంగపుత్రుల ఐక్యత. జై గంగపుత్ర, జై గంగపుత్ర. నమస్కారం. ఈరోజు మన గంగపుత్ర సంఘం వ్యవస్థాపకులు, గంగపుత్ర జాతి పిత కీర్తిశేషులు సందిరి బాలయ్య గారి 58వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్ర బంధువులు పెద్ద ఎత్తున సందిరి బాలయ్య గారికి నివాళులర్పిస్తున్నారు. ఇది చాలా గొప్ప శుభసూచకం. మన జాతిలో మన గంగపుత్ర మహనీయుడిని మనం ప్రతి సంవత్సరం స్మరించుకోవడం అంటే మనల్ని మనం, మన జాతిని, మన ఖ్యాతిని పెంచుకునే విధంగా ముందుకెళ్ళడమే అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు సందిరి బాలయ్య గారు ఏదైతే 1934కి ముందు అంటే దాదాపు 90 సంవత్సరాల కంటే పూర్వమే ఎటువంటి రవాణా సదుపాయాలు లేని కాలంలో హైదరాబాద్ బేగం బజార్లో, అశోక్ బజార్లో తమలపాకుల వ్యాపారం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ చిన్న చిన్న సంఘాలని, స్థానిక సంఘాలని, సంప్రదాయ మత్స్యకారులైనటువంటి కులాలని, ఉపకులాలని ఏకం చేస్తూ గంగపుత్ర సంఘంని స్థాపించి దాన్ని రాష్ట్ర సంఘంగా 1956లో గుర్తింపు తీసుకురావడం జరిగింది. అటువంటి గంగపుత్ర సంఘం వ్యవస్థాపకుడిని స్మరించుకోవడంలో మన జాతి వెనుకబడింది. దాదాపుగా 2019లో వారి స్మరణ మొదలైనది. అప్పటి నుంచి నిర్విరామంగా రాష్ట్ర వ్యాప్తి జరుగుతున్నది. అలాగే సందిరి బాలయ్య గారు ఏదైతే ఒకటే సంఘం నిర్మించారో సంప్రదాయ మత్స్యకారులను ఏకం చేసి, అదేవిధంగా వారి ఆశయాలను కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఒకటే సంఘం నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే వారికి పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా మనశ్శాంతి జరుగుతుంది. కాబట్టి ఆయన ఏదైతే మన జాతి అభివృద్ధి చెందాలని కాంక్షించి, మన పిల్లలని చదువుకోవాలని కాంక్షించారు, ఎంతోమందికి సేవ చేసినారు. కాబట్టి మన జాతి ఐక్యమత్యం అయినప్పుడు, సంఘం ఏక సంఘం నిర్మాణం అయినప్పుడు మన జాతి బలపడుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అన్ని విధాలుగా. అలాగే మనం విచ్ఛిన్నం కావడం వలన మన కులవృత్తి దోపిడీకి పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీన్ని రక్షించుకోవాలన్నా, మన రిజర్వేషన్ని భవిష్యత్తులో కాపాడుకోవాలన్నా కూడా సంఘాలను పక్కన పెట్టి, రాజకీయాలను పక్కన పెట్టి ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న కుల బంధువులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇంకా కూడా ఎవరైతే ఈ కార్యాచరణ తీసుకోలేదో వాళ్ళు కూడా వెంటనే తీసుకొని ఈరోజు సాయంత్రం వరకు అయినా సరే సందిరి బాలయ్య గారికి నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటూ, జై గంగపుత్ర, జై గంగపుత్ర, గంగపుత్రుల ఐక్యత, ఐక్యత, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, జై గంగపుత్ర.